నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ అమరావతిని బ్రహ్మరావతి చేసింది పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆరోపణ విశాఖ జిల్లాలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి ప్రభుత్వాన్ని కోరిన ప్రజా సంఘాలు అనంతపురంలో నాటుసారా కేంద్రాలపై అధికారులు మెరుపుదాడి 2000 లీటర్ల నాటుసారా బెల్లం మూట ధ్వంసం ఏలూరులో ఇళ్ల స్థలాల పంపిణీ సర్వం సిద్ధం స్థలాలకు లేఅవుట్ వేసి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు విశాఖలో చిన్నారులకు ఉచిత ఆధార్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధార్ నమోదుని తల్లిదండ్రులు ఒక బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచన ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటూ రాజధాని ఎక్కడ పెట్టాలి అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి బ్రహ్మరావతిని చేసిందని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు అలాగే అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అమరావతితో పాటు విశాఖపట్నం కర్నూలును మరియు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలనే ప్రజా ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులతో ధర్నాలు చేయిస్తున్నారని ఆరోపించారు అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోనే ఎన్నికలు మేనిఫెస్టోని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కొనియాడారు అనేక సంక్షేమ పథకాల్లో కూడా మరి ఈయన రాజీ లేకుండా చేసిన ఘనత మరి మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారికి దక్కుతుంది మరి త్వరలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన 45 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి కూడా మరి 18,750 రూపాయలు మరి ఇవ్వటం జరుగుతుంది మరి ఇది కూడా మరి రాష్ట్ర స్థాయిలో మరి చాలా గొప్ప నిర్ణయం ఇవాళ బీసీలో మరి ఇవాళ అందరూ కూడా టీడీపీకి ఎంతోమంది బీసీలు పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం మరి బీసీలని నమ్ముకుని బీసీలకి వెన్నుపోటు పట్టడం జరిగింది ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మరి ఇవాళ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని మరి రాజ్యసభ పంపించడం అలాగే బీసీ సామాజిక వర్గం నుంచి మోపిదేవి వెంకటరమణ గారిని రాజ్యసభ పంపించడం అంటే ఇది సామాన్య విషయం కాదు మరి కోట్లాది రూపాయలు ఉన్నవాడే రాజ్యసభకి వెళ్ళగలడు అది మరి సుజనా చౌదరి కానివ్వండి టీజీ మన సీఎం రమేష్ కానివ్వండి టీజీ వెంకటేష్ కానివ్వండి మరి వీళ్ళందరూ కూడా అపర కోటేశ్వర్లు వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి మరి రాజ్యసభ పంపితే ఓడిపోతామని తెలిసి కూడా ఎస్సీ దళిత సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యని మరి కనీసం ఒక రాజ్యసభకి ఎలక్ట్ అవ్వాలంటే 36 ఓట్లు ఉండాలి ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి ఇవాళ 23 ఉన్న చంద్రబాబు నాయుడు అందులో కూడా 17 మంది ఓట్లు వేశారు మరి ఈ పరిస్థితుల్లో ఒక ఎస్సీ నాయకుల్ని నిలబెట్టి ఓడించడం మరి వాళ్ళ దళితులను అవమానించినట్టే తప్పనిసరిగా మరి వాళ్ళ దళితులు కానీ బీసీల మీద కానీ ఎంత మంచిగా చూస్తున్న మా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వారలేక లేనిపోని ఆరోపణలు చేస్తూ మరి అమరావతి రాజధాని తీసేస్తున్నారని చెప్పి భుజాలు కట్టుకుంటారు తప్ప ఇవాళ అమరావతి అనే రాజధాని తీయట్లేదు అమరావతితో పాటు ఒక మన విశాఖపట్నాన్ని అటు కర్నూలు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది మరి ఇంత మంచి నిర్ణయాలు తీసుకున్న మా జగన్మోహన్ రెడ్డి గారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక అల్లూరి సీతారామరాజు రవి అస్తమించని ఉద్యమానికి నాయకత్వం వహించి మహోన్నత వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన తెల్లదొరల అహంకారాన్ని కాలరాయడమే కాకుండా తెలుగోడి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానీయుడు తెలుగు జాతి గర్వించదగ్గ అభ్యుదయ భావాలతో యావత్ మన్యం జాతికి ఉద్యమాల వైపు నడిపించిన అల్లూరి బ్రిటిష్ చెర నుంచి రక్షణ కోసం పోరాటంలో వీరమరణం పొంది చరిత్రలో నిలిచారు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన పేరు కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు పెట్టాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది ప్రజా సంఘాలు కూడా ఈ డిమాండ్ను బలంగా వినిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం ఏపీలో జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న తరుణంలో విశాఖ జిల్లాలో ఏర్పాటయ్యే జిల్లాకు అల్లూరి అని పేరు పెట్టాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారు 123వ జయంతి నేడు జరుగుతూ ఉంది ఈ యొక్క జయంతి అలాగే ఆయన యొక్క వర్ధంతిని ప్రభుత్వం తమ అధికారికంగా ప్రకటించాలని చెప్పి
ఆ కార్యక్రమం ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున గత 10 ఏళ్ళుగా ప్రభుత్వాలకి చెప్పుకున్న పాలకులకి ఈ రోజు వరకు ఎటువంటి గుర్తింపు లేకపోవడం విచారకరం. వెంటనే అల్లూరి సీతారామరాజు గారి పేరు విశాఖ జిల్లాకి పెట్టాలని చెప్పి మన్యం ప్రాంతంలో గిరిజనులు ఆదివాసీలు ఒకనాడు ఏదైతే బానిసత్వానికి గురయ్యారో నేడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసీలకి జీవనోపాధి దెబ్బతీసే విధంగా బాక్సైడ్ తవ్వకాలు కానీ నల్లరాయి తవ్వకాలు కానీ ఇటువంటి చర్యలకు పాలకులు పాల్పడుతూ ఉన్నారు. దీనివల్ల గిరిజనులు ఆదివాసీలు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి గిరిజన ప్రాంతంలో ఇచ్చినటువంటి అన్ని ప్రజా వ్యతిరేక విధానాల్ని రద్దు చేయాలని చెప్పి జీవో నెంబరు 3ని వెంటనే ఉపసంహరించాలని చెప్పి అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు జన్మించినటువంటి విశాఖ జిల్లా పాండ్రంగి అలాగే ఆయన మరణించినటువంటి విశాఖ జిల్లా కృష్ణదేవపేట టూరిస్ట్ ప్లేస్లుగా ఏర్పాటు చేయాలని చెప్పి నేటి తరానికి అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాల్లో అచ్చులు వేసి ఆయన పేరున విశాఖ జిల్లాలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇవాళ జయంతులు వర్ధంతులు వచ్చినప్పుడు పాలకులు ఈలోని లేకుండా ఆయనకి వారసత్వం ఎటువంటిది లేకపోయినా దండలేసి ఫోటోలకు మాత్రమే పోజులిస్తున్నారు తప్ప ఏ ఆశయం కోసం అయితే ఏ లక్ష్యం కోసం అయితే అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయసులో తమ ప్రాణాల్ని పన్నంగా పెట్టారో అది వాళ్ళ నేటి పాలకులు మర్చిపోయారని చెప్పి మేము భావిస్తున్నాం. ఎప్పటికైనా అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లాకు చేసిన సేవల్ని గుర్తించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కూడా వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక అనంతపురం జిల్లా గుత్తి మండలంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న నాటుసారా కేంద్రాలపై అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో సుమారుగా 2000 లీటర్ల నాటుసారా బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ కేంద్రాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మట్టి కలుపుతున్నాడు వాడు మెత్తి తక్కువ పెట్టి నీళ్ళు పోస్తా చూడు నీళ్ళు పోస్తున్నారు చూడు రన్నింగ్ బట్టి ఇట్లా బిగిసిపోవాలి మళ్ళీ మట్టి కలుపుతున్నాడు వాడు మెత్తి తక్కువ పెట్టి నీళ్ళు పోస్తా చూడు నీళ్ళు పోస్తున్నారు చూడు రన్నింగ్ బట్టి ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో స్వర్గీయ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా నిరుపేదలకు పట్టాలు అందజేయనున్నారు. ఏలూరులో సుమారు 400 మంది లబ్ధిదారులకు చాటపరులో అధికారులు లేఅవుట్ వేసి పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.
తమ్ముడు నేను బయట ఉన్న తమ్ముడు చేస్తా 10 నిమిషాలు. నేను బయట ఉన్న 10 నిమిషాల్లో చేస్తా, కట్ చేస్తున్నాగా. ఇక విశాఖ జిల్లా గాజువాకలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ ఆధ్వర్యంలో 5 సంవత్సరాల లోపు పిల్లలు ఆధార్ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి హాజరై నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడానికి ఆధార్ చాలా అవసరమని, తల్లిదండ్రులు ఒక బాధ్యతగా వ్యవహరించి పిల్లలకు ఆధార్ కార్డు నమోదు చేయించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు నానంటే సిగ్గుందా మీరు చేస్తున్నటువంటి వ్యవహారం, మీరు చేస్తున్నటువంటి, మీరు ఇస్తున్నటువంటి మద్దతు పోరాటానికి, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మీకు నిజంగా మీరు సిగ్గుతో తలవంచుకోవాలనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు రియల్ ఎస్టేట్ కోసం మా భూములు పోతున్నాయనో లేకపోతే ఈ ప్రాంతంలో మాకు అన్యాయం జరుగుతుందో తప్పలేదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి రేట్లు తగ్గిపోతున్నాయని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇవ్వడం అనేటువంటిది ఇంతకంటే అన్యాయం ఏం ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, మరి ముఖ్యంగా సిపిఐ రామకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా మారినటువంటి రామకృష్ణ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరుగుతున్నటువంటి తరుణం, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి మేలు చేసేటువంటి ఒక నాయకుడు వచ్చినటువంటి తరుణం. ఇటువంటి తరుణంలో ఇప్పటికన్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇప్పటికన్నా సిగ్గుంటే దయచేసి సెకండరీ పాత్ర పోషించొద్దు. మీకు నిజంగా ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం బాగుండాలనేటువంటి ఆలోచన మీకుంటే సాయంత్రం లోపు మీ తాలూకు ఆలోచనని ఈ ప్రాంత ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం మీకు ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల తాలూకు ఆత్మాభిమానంతో ఆడుకుంటున్నటువంటి సందర్భాలు, ఆత్మాభిమానం దెబ్బకొట్టేటువంటి కార్యక్రమం, ఒక పక్క రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తారు. అది ఏ రోజన్నా రాయలసీమ ప్రాంతానికి నీరు కావాలని, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కానీ మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తరంలో ఏ రోజన్నా మీరు దానికోసం పనిచేశారు? ఏ ఒక్కరోజు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా, మీరు పుట్టినటువంటి జిల్లా, మీరు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేస్తే మొన్న ప్రతిపక్షంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు వచ్చినటువంటి సీట్ చిత్తూరు జిల్లాలో ఒకే ఒక సీటు. అదే మొన్న 2014లో మా నాయకుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కడప జిల్లాలో 10కి 9 సీట్లు గెలిచినటువంటి సందర్భాలు. అంటే నాయకుడి మీద నమ్మకం, నాయకుడు మన ప్రాంతానికి మేలు చేస్తాడనేటువంటి నమ్మకం, కనీసం ఆ నాయకుడు ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలన్నా ఆ నాయకుడి మీద నమ్మకం పెట్టుకునేటువంటి సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు లేవంటే ఈ రాష్ట్రం జిల్లాలోనే అంటే ఇంతకెళ్ళిన రచ్చ ఎలా గెలుస్తారనేటువంటి సామర్థ్యం. ఇక రాష్ట్రానికి 2 కళ్ళ వంటి అమరావతి పోలవరాన్ని సీఎం జగన్ పెరికివేశారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే అంగర రామ్మోహన్తో కలిసి ఆయన దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి 1,00,000 కోట్ల సంపద రాష్ట్రానికి అందిస్తుందని, దేవాలయాలు, భూములు అమ్మకాలు అవసరం లేదని అన్నారు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ గాని పరిపాలన వికేంద్రీకరణ కాదని తెలిపారు. దేవాలయాల భూములు అమ్మకానికి పెట్టవలసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉండదు. ఈవేళ అమరావతిని అభివృద్ధి చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు అమరావతి నుండే ఈవేళ 13 జిల్లాలకు 175 నియోజకవర్గాలకు కూడా మరి ఆ సంపద అంతా వస్తుంది. అంతేకాకుండా ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ కూడా ఈరోజు అమరావతితో వచ్చేటువంటి పరిస్థితి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వికేంద్రీకరణ అంటే ఈవేళ పరిపాలన వికేంద్రీకరణ కాదు, మీరు చేయవలసింది అభివృద్ధి వికేంద్రీకరణ చేయండి. తెలుగుదేశం పార్టీ తరఫున
ఇతర పక్షాల తరపున మేమందరం కూడా సమర్థిస్తాం. కానీ మీరు అభివృద్ధి వికేంద్రీకరణ మానేసి ఇవాళ పరిపాలన వికేంద్రీకరణ చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ కూడా భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఇటువంటి పరిపాలన వికేంద్రీకరణ లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ ఉంది. కాలితే విశాఖను అభివృద్ధి చేద్దాం. ఎస్, గతంలో కూడా మేము విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా, ఒక టెక్నాలజీ రాజధానిగా, ఒక సినీ ఇండస్ట్రియల్ రాజధానిగా ఆ రోజు మేము తయారు చేయలేనటువంటి ఆలోచనతో మరి అభివృద్ధి వికేంద్రీకరణకు మనందరం పాటుపడదాం తప్ప పరిపాలన వికేంద్రీకరణ చేసి ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేయొద్దని చెప్పి ఈ యొక్క మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా 2 విషయాలను కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా. ఒకటి, ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క అమరావతి రాజధానిని మార్చేటువంటి మరి హక్కు కానీ అర్హత కానీ రైట్ కానీ లేదు. ఎందుకంటే అమరావతి రాజధాని ఏర్పడింది 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఏర్పడింది. 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్లో 2nd పేజీలో మరి 5వ నెంబర్ పారా 2లో చాలా క్లియర్గా ఉంది. ఏ న్యూ క్యాపిటల్ అని ఉంది. ఏ న్యూ క్యాపిటల్ అంటే ఒక్క రాజధానిని అని ఉంది. అంతే తప్ప న్యూ క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్ అని ఎక్కడ కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ లేదు. రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే ఆ యొక్క ఏ న్యూ క్యాపిటల్ అనేది అమరావతిని సెలెక్ట్ చేసాం. దాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్, అక్కడతో క్లోజ్. అంచేత అమరావతిని రాజధానిని మార్చేటువంటి హక్కు ఇంకా ఏ ముఖ్యమంత్రికి ఏ ప్రధానమంత్రికి కూడా ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈవేళ ఈ దేశంలో ఎక్కడా లేనిటువంటి స్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా రెండవది రైతులకు కూడా ఆ రోజు అమరావతిని అభివృద్ధి చేసేస్తాం, 9 నగరాలను డెవలప్ చేసేస్తామని చెప్పి ఆ రోజు కూడా మరి వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాం రైతులతో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈవేళ ఆ ఎంఓయూని ఉల్లంఘించి ఈవేళ అమరావతి లేదంటే ఈవేళ రైతులందరికీ కూడా నష్టపరిహారం అంటే ఈవేళ 33,000 ఎకరాలంటే ఈవేళ ఎకరానికి 2 కోట్ల రూపాయలు వేసుకున్నా మరి దగ్గర 60,000 కోట్ల రూపాయలు ఈవేళ రైతులకు ఇవ్వాలి. అంచేత ఇవన్నీ సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంచేత ఇటువంటి అసాధ్యమైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని గందరగోళం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడం కాకుండా ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మనసు మార్చుకుని అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని స్పష్టంగా ప్రకటించేంత వరకు కూడా మరి యొక్క జేఏసీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మెడలు వంచేటువంటి విధంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో సీఎం జగన్ 3 రాజధానులు సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారని చిత్తూరు జిల్లా పూతలపట్ల ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. చిత్తూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చిత్తూరు జిల్లాలో ఎంతవరకు అభివృద్ధిని సాధించారని ప్రశ్నించిన ఆయన ప్రజాశ్రీ ఎస్ఏ ధ్యేయంగా జగన్కు పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు స్వలాభం కోసం అమరావతి రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మంచి ప్రభుత్వానికి మేము పనిచేస్తున్నామనేది మా యొక్క ప్రాబ్లం మీకు చెప్తున్నాం. ఇక్కడ జరిగిన సమస్యలేమి, ఇన్ని రోజులకి జరిగిందేమి అనేది మీరు కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ప్రపంచంలో లేకుండా ఒక మంచి పరిపాలన చేసుకుని విధంగా చూసి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు దీన్నే ఓర్చుకోకుండా ఈయన ఎక్కడో శాశ్వతంగా ఇక్కడ నిలిచిపోతాడని ఈయన మెంట్లయ్యి రకరకాలు రెచ్చగొట్టి దీన్నే ప్రత్యేకంగా 3 రాజధాని డెవలప్ కావాలంటే దాని మీద ఈయన విమర్శిస్తున్నారు. దేనికి విమర్శిస్తున్నారు? ఈయన కింద ఉండే కొన్ని దుష్టశక్తుల్ని బినామీ మీద పెట్టుకొని అక్కడ ఉండే డ్రైవర్ మీద ఈయన బినామీ పెట్టుకొని ఎక్కడ మన ఆస్తంతా వెళ్ళిపోతుంది లేకుండా పోతుందని ఈయన మనసులో ఒక దుష్టంగా ఈయన ఆలోచించుకొని ప్రజలకి ఏం చేసినాడని చెప్పేసి ఆయన ఆలోచించాల.
ఆయన మంచి ముఖ్యమంత్రి. నేను 40 ఏళ్ళ కెరీర్, నేను మాట్లాడేది రాజకీయంగా ఎవరికి తెలియదు, జగన్మోహన్కి ఏం తెలుసును అనే ఆయన మనిషి ఈరోజు చూస్తూ ఉంటే అభివృద్ధి మీద అభివృద్ధి జరుగుతూ ఉంటే నీకు ఎక్కడయ్యా నీకు వచ్చింది? మీ అప్ప సొమ్మని తెచ్చి ఇక్కడ పెడుతున్నావా? లేదు కదా. ఆయన ఎక్కడ తెచ్చి పెడతాడో ఎవరు తెలియదు. ప్రజలకి అడిగి చేస్తున్నారు. ఆయన చేసింది ఒక్కటి చేసినావా ఏమన్నా? ఈరోజు నేను చెప్తున్నాను, మా పూతలపట్టు నియోజకవర్గంలో ఏం డెవలప్ చేసినావు ఇంతవరకు నువ్వు ఆలోచించు. చిత్తూరు జిల్లా సీఎం అనుకున్నావు, ఈరోజు నువ్వు ఏం చేసినావు అని చిత్తూరు జిల్లాకి నువ్వు మాట్లాడుతున్నావు. 3 రాజధాని మీద నీకు ఏమొస్తుంది? అది డెవలప్ కావాలా? ప్రజలు అక్కడక్కడ మంచి డెవలప్ చేసుకున్నా చేయాలనేది మా ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటే దానికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు మీడియాలో ఎగురుకొట్టేది, జనాల్ని నువ్వు టచ్ చేసి గెలడ చేసేది, దీనికి కదా నువ్వు సీఎంగా 5 రోజులు ఉన్నావా? ప్రజలంటే దేవుళ్ళు అనుకోవాలా. ఇక పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో శ్రీ వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ జగ్గంపూడి రాజా, జిల్లా కాపు నాయకులు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి మోహనరంగ గారి జయంతి సందర్భంగా మన చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో మరి మన నాయకులందరూ కూడా చక్కగా మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు నా జయంతి జరుపుకోవడం, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి కాపు కార్పొరేషన్ చైర్మన్ మా తమ్ముడు రాజా గారు ఇక్కడికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, వంగవీటి మోహనరంగ అనగానే మరి విజయవాడని, కృష్ణా జిల్లాని ఏ విధంగా రాజకీయాలలో ఒక వినూత్నమైన పద్ధతిలో ఒక రెబల్ స్టార్గా అందరికీ, అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా బలహీన వర్గాల వారికి ఏ విధంగా అండగా ఉన్నారన్నది మీ అందరికీ తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత ఆయన పేదల కోసం వాళ్ళకి ఇంటి స్థలాలు ఇచ్చే నిరాహార దీక్ష కార్యక్రమంలో ఆయన ఏ విధంగా హత్య చేశారో మీ అందరికీ తెలుసు. అయితే ఆయన్ని కోల్పోయిన తర్వాత ఈ రాష్ట్రం నిజంగానే ఒక మంచి లీడర్ని కోల్పోయింది. అలాంటి లీడర్స్ మనకు ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఏ వర్గానికి కొమ్ము కాయకుండా అందరి పక్షాన, అందరి అవసరాల పక్షాన, న్యాయం పక్షాన పోరాటం చేసి ఈ రోజున ఒక మహానుభావుడుగా మన అందరి చేత కొనియాడబడే దేవుడుగా ఈ రోజున ఆయన ఉన్నారు. మరి నిజంగా ఆ విగ్రహాలు చూసినప్పుడు నాకు నిజంగా ఆయన్ని లైవ్లో చూసినంత ఆనందం కలిగింది. నేను చాలా చోట్ల రంగా గారి స్టాట్యూస్ చూస్తున్నాను కానీ ఇంత లైవ్లీగా నాకు ఎక్కడా కనిపించలేదు. అంటే ఇంత హైట్, చాలా చిన్నవి పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ చాలా బాగుంది. మరి తయారు చేసిన శిల్పి గారికి, అట్లానే ఆ విగ్రహాన్ని డొనేట్ చేసిన వీరాజు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున మనమందరం కూడా ఓ పక్కన కరోనా విపత్తుని తట్టుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఇంత ఘనంగా చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి మనం ఎక్కువ సమయం ఇక్కడ ఉండడం అనేది అంత మంచిది కాదు. ఈ రోజులను బట్టి ఈ డిస్టెన్స్ అనేది పాటించాలి కనుక మరి మా తమ్ముడు చెప్పిన రీతిగా త్వరలోనే మరి ముగిస్తూ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేంత జయప్రదం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 104, 108 వాహనాలను మాచర్ల పట్టణానికి చేరుకున్నాయి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ విప్, మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 108లు, 5 104లు కూడా వెహికల్స్ పంపించడం జరిగింది. ఇప్పటికే 8 వెహికల్స్ ఈరోజు రావడం జరిగింది. ఇంకొక 2 వెహికల్స్ కూడా త్వరలోనే వస్తాయని కూడా డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది జరిగినా కూడా 10 నిమిషాల్లో 108 వెహికల్స్ అక్కడికి వచ్చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి
తీసుకొచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షించే విధంగా ఈరోజు కరోనాకు సంబంధించి కూడా అనేక రకాల కూడా టెస్టులు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైనా సిమ్టమ్స్ కనపడితే దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలనే ఒక ఆప్తులతోటి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఏదైతే వెహికల్స్ పంపించారో దానికి సంబంధించి అన్ని నేషనల్ మీడియా కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని ప్రశంసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు చేయని విధంగా ఈ యొక్క సాహసోప నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒకే ఒక నాయకుడు మాత్రం మన దౌర్భాగ్యం, మన రాష్ట్రానికి పట్టిన శని, నిన్నటిదాకా కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఏదైనా కూడా ఏదో రకంగా దాన్ని విమర్శించే పని చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఇంత చేతగాని మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయుడు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలు ఎవరు కూడా లేరని కూడా చెప్పగలరు. ఇంత మంచి కార్యక్రమం తీసుకొని నేషనల్ మీడియాతో సహా ఈ రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తూ ఉంటే మన దౌర్భాగ్యం, మన రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం దీన్ని కూడా విమర్శించే కార్యక్రమాన్ని ఏదో రకంగా తప్పుబట్టి ప్రజలకి ఒక అనుమానం కలిగే విధంగా కూడా ఏదో ఒకటి నా వర్షం నేను చెప్పుకుంటూ పోతే నేను చెప్పే మాటలు కొంతమంది అని వినకపోతారా అని ఆయన ఒక జూమ్ని ఏర్పాటు చేసుకుని బయటికి రాకుండా కూడా ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను ప్రజలు ఒకటే. ఇక గుంటూరు జిల్లా బాపట్లలో 200 రోజులుగా దీక్ష చేస్తున్న అమరావతి రైతులకు బాపట్ల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మద్దతు తెలిపారు. దీక్ష శిబిరంలో రైతులతో పాటు దీక్ష చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని కోసం అమరావతికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం అవమానపరిచిందని అన్నారు. అమరావతి నిరాహార దీక్షలో అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమని అన్నారు. అనంతరం అమరావతి రాజధాని పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అనంతవర్మ, మాజీ రాష్ట్ర గౌడ సంఘం చైర్మన్ జయప్రకాష్ నారాయణ, నాయకులు దయాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. పూలు వేస్తున్నట్టు ఒకసారి దండ పట్టుకుని నిలబడి ఉన్నాను, ఫోటో తీసుకుని పెట్టేసి ఓకే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీ అమరావతిని భ్రమరావతి చేసింది. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆరోపణ. విశాఖ జిల్లాలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి. ప్రభుత్వాన్ని కోరిన ప్రజా సంఘాలు. అనంతపురంలో నాటుసారా కేంద్రాలపై అధికారులు మెరుపు దాడి. 2000 లీటర్ల నాటుసారా బెల్లం మూట ధ్వంసం. ఏలూరులో ఇళ్ల స్థలాల పంపిణీ సర్వం సిద్ధం. స్థలాలకు లేఅవుట్ వేసి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. విశాఖలో చిన్నారులకు ఉచిత ఆధార్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి. ఆధార్ నమోదుని తల్లిదండ్రులు ఒక బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచన. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.